ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఇకపోతే సెప్టెంబర్ మావా. బా ఈ సినిమా మీద నాకు తెలిసి ఇది రాడ్డనే తెలుసు, నీకు కూడా తెలిసి ఇది రాడ్డని, అయినా కూడా తీసుకెళ్ళావు నన్ను. ఏది అంటే అది రాడ్ రంబోలా అనే సిరీస్ చేస్తున్నాము. రాడ్ సినిమాల గురించి మాట్లాడుకున్నాం అంటే టైగర్ ష్రాఫ్ సినిమాలు లేకుండా వీడియో కంప్లీట్ అవ్వదు. నాకైతే ఖచ్చితంగా ఏదో టైగర్ షాప్ గురించి మొత్తం రాడ్లు అని చెప్పి ఒక వీడియో చేద్దాం. టైగర్ జీవితంలో ప్రతిదీ రాడ్డే, ఒక ఫస్ట్ సినిమా తప్ప. అసలు అది అది ఏమో అర్థం కాదు. సైకలాజికల్ థ్రిల్లర్ అర్థం కాదు, అది యాక్షన్ థ్రిల్లర్ అర్థం కాదు, ఏం అర్థం కాదు. మిక్స్ ఏదో ఉంటది సినిమాలో. అసలు చూసినంతసేపు అది భాగ్య అనగానే చెల్లి భాగరేబే అన్నట్టు మాకు అనిపించింది, బాగో 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 అని. కానీ ఓపిక తెచ్చుకొని ఇలాంటివే చూడాలి అని చెప్పి కూర్చొని మరి చూసినాం. ఇకపోతే దాస్ మురుగదాస్ సినిమా, మురుగడాస్ మద్రాసి. నువ్వేమో డాస్ మామకి ఇది మురుగ డాస్ మామ, నువ్వేమో మా తమిళ సినిమాలు జనాల్ని ఎంటర్టైన్ చేయడానికంటే ఎడ్యుకేట్ చేస్తాయి అంటావు. తీసేదేమో గివి సికిందరు మదర్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మేము 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 తెలుగు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాదు, మేము జనాలను ఎడ్యుకేట్ చేస్తామంట. ఏం ఎడ్యుకేట్ చేసినా చేసావు, ఎలా తీయకూడదని చేసావు. సినిమా మొత్తంలో మంచి పాయింట్ ఒకటే, రుక్మిణి వసంతన్. ఆమె తప్ప ఇంకేం నచ్చలేదు. శివ ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.